మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరొక ప్రభుదినంలోనికి మనల్ని చేర్చి మనమందరం కలిసి ఆయన్ని గణపరచడానికి అవకాశం అనుగ్రహించి ఉన్నాడు. కావున మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని విందాము, ఆలోచన చేద్దాము. ఆయన మనతో మాట్లాడుతున్నారని తండ్రి పిల్లలతో మాట్లాడితే పిల్లలకు ధైర్యం కలుగుతుంది. అందుచేత ఆయన మనకు తండ్రిగా ఉన్నారు, మనం ఆయన పిల్లలమై ఉన్నాము. ఆయన సన్నిధికి వచ్చిన వారితో ఎప్పుడు కూడా తండ్రి మాట్లాడుతూనే ఉంటాడు, ధైర్యపరిచి పంపిస్తాడు. అందుచేత మనం ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో ఒక పిల్లవాడికి తల్లిదండ్రులు చెప్తున్నట్టుగా మనకు కూడా ప్రతి సంగతిని ఆయన తెలియపరుస్తూ ఉంటారు. అందుచేత ప్రతి ఒక్కరం కూడా శ్రద్ధగా ఆయన మాటలు వినటానికి శ్రద్ధ చూపుదాము. ఈ సమయంలో మనం నిర్గమకాండంలోని ఇశ్రాయేల్ చేసిన పాపాన్ని గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాము. ఇశ్రాయేలీలు చాలా మార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు. కానీ దేవునికి బాగా కోపం తెప్పించే పని ఏమిటి అంటే అన్నిటికన్నా ఘోరమైనది. దేవుడు దృష్టిలో మొదటిగా ఇది పాపమని చెప్పేది ఏమిటి అంటే విగ్రహారాధన. అంటే పాపాల లిస్టులోని దేవుడికి బాగా ఏమాత్రం ఇష్టపడినది ఏమిటంటే విగ్రహారాధన అనేది ఇష్టపడదు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి దేవునిగా మహిమపరచవలసిన వారై ఉండి వారు విగ్రహారాధన చేసినట్లుగా మనకి ఈ యొక్క మనం 32వ అధ్యాయంలో నిర్గమకాండం 32వ అధ్యాయంలో చూడబోతున్నాం. ఈరోజు నిర్గమకాండంలోని 32వ అధ్యాయంలోని ఇశ్రాయేలు పోతపోసిన దూడను చేసి వారు పాపం చేశారనే సంగతి ఉంది. అంటే దూడను చేస్తే పాపం ఏమిటని ఒకవేళ ఎవరైనా అనుకుంటే దేవుడు విగ్రహారాధనని ఇష్టపడేవాడు కాదు అనే సంగతిని మనుషులు తెలుసుకోవాలి. మొదటిగా దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు నిర్గమకాండము 19వ అధ్యాయంలోని మనం చూసినట్లయితే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లుగా సీనాయి కొండ దగ్గర 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అలాగే 24వ అధ్యాయంలో కూడాను ఆ ధర్మశాస్త్రాన్ని ముద్ర వేస్తాడు. అప్పుడు నిబంధన జనులుగా వారు చేయబడతారు. దేవుడు వారితో మాట్లాడతాడు, ఎలా ఉండాలి, మీరు ఎలా చేయాలని మోషే ద్వారా అన్ని సంగతులు చెప్తాడు. 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు కూడా ఆ విషయాలు మనం చదువుతాం, ఉంటాయి. 24వ అధ్యాయంలోని వారు గట్టిగా అంటారు. ఏమంటారంటే ఇలాగ అంటారు. ఏమన్నారు? 24వ అధ్యాయము 8వ వచనంలో చూసిన 3వ వచనంలో చూస్తే మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదము అని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. ఒకే శబ్దంతో చెప్పారు. ఏమని చెప్పారంటే మేము దేవుడు ఏం చెప్తే ఇంతవరకు మాకు చెప్పిన విషయాలు మేము విన్నాము, మేము ఖచ్చితంగా ఆయన చెప్పినట్లుగానే ఉంటాం తప్ప మేము ఏమాత్రము వెనక్కి వెళ్ళాం అని ఎవరు చెప్పారంటే ప్రజలు చెప్పారు. ధర్మశాస్త్రం అనేది ఇక్కడ ప్రతిష్ఠించబడింది. అక్కడ నిబంధన చేసి దేవుడితోను ఒప్పందం చేసుకున్నారు వారందరూ కూడాను. మేము ఏకంగా ఒక మాట చెప్తున్నాం, ఏమిటంటే ఆయన ఏదైతే చెప్పాడో అది మేము తప్పకుండా చేస్తామని ఆయనతో చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తాము. అయిపోయిన తర్వాత ఆయన అందరి మీద రక్తాన్ని ప్రోక్షిస్తాడు మోషే. అప్పుడు 7వ వచనంలో కూడా చూసినట్లయితే అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము అనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమే యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. ఆ విధంగా 24వ అధ్యాయంలోని ధర్మశాస్త్రం అనేది ధృవీకరించబడింది. ఇంకా వారు ఎవరి ప్రజలు అయిపోయారు అంటే దేవుని ప్రజలుగా చేయబడ్డారు. ఇలా దేవుని ప్రజలుగా చేయబడిన ఈ ఇశ్రాయేలీలు
కొద్ది రోజుల్లోనే ఏం చేశారంటే కొంత అక్కడే సీనాయి కొండ దగ్గరే ఉన్నారు. అక్కడే ఉండి వాళ్ళు చేసిన పని ఏమిటంటే ఆ నిబంధనను మీరారు, అంటే ఉల్లంఘించారు. ఆ విషయాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, మనము ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలు యొక్క పాపం ఏమిటి అంటే విగ్రహాన్ని చేసుకోవటం. ఎందుకు విగ్రహాన్ని చేసుకోకూడదు అంటే దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే ఏ రూపాన్ని కూడా మీరు ఈ భూమి మీద ఉండేవారు చేసుకోకూడదని స్పష్టంగా చెప్పేశాడు దేవుడు. అంటే దేవుడు ముందుగా చెప్పి తర్వాత అడుగుతాడు మనల్ని. అందుచేత ఇశ్రాయేలు అన్నీ విన్న తర్వాత మేము అలాగే ఉంటామని చెప్పిన తర్వాత వాళ్ళు చేసిన పాపం ఏమిటంటే మామూలు పాపం కాదు, గొప్ప పాపము, చాలా పెద్ద పాపం వాళ్ళు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు దీన్ని పెద్ద పాపముగా చూడొచ్చు అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అదేమిటంటే వాళ్ళు చేసిన పని చాలా గొప్పదని ఎందుకు అంటున్నామంటే ఒకసారి మనం ఆలోచిస్తే 32వ అధ్యాయంలోని 21వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేశారని అహరోన్ను అడుగగా, అంటే అహరోన్ను కిందకి దిగిన తర్వాత అడుగుతున్నాడు మోషే, ఇంత గొప్ప పాపం చేయటానికి ఏం చేశావు, అసలు ఏంటి అని. ఆ పాపాన్ని చిన్న పాపంగా పరిగణించలేదు. ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోన్ను అడుగగా, అంటే అది చిన్న పాపంగా పరిగణించటం లేదు. మోషే ఒక గొప్ప పాపం అంటున్నాడు. ఎందుకు దీన్ని గొప్ప పాపం అని అంటున్నారంటే ఎవరు చేశారు ఆ పాపాన్ని, అది మనం చూడాలి. ఎవరు చేశారు అందుకు అంటే మనం ఇక్కడ నేర్చుకుంటున్నది ఏంటంటే ఇశ్రాయేలీలు విగ్రహము చేసుకొని నిబంధనను మీరుట అనేది మన పాఠం. నిబంధనను మీరారు. నిబంధన అంటే ఒప్పందాన్ని మీరారు. విగ్రహం చేసుకొని, ఏంటా విగ్రహం అంటే బంగారు దూడ చేసుకున్నారు. దీన్ని మోషే ఏమంటున్నాడంటే 32వ అధ్యాయంలో 21లో అంటున్న మాట ఏంటంటే గొప్ప పాపం అన్నాడు. నిర్గమకాండము 32:21లో ఆ మాట ఏమంటున్నాడంటే గొప్ప పాపం చేశారు మీరు. ఇది చిన్నది కాదు, పెద్ద విషయం. గొప్ప పాపం చేశారు. దీన్ని ఎందుకు గొప్ప పాపం అన్నారో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మొదటగా దానిని ఎవరు చేశారు అనేది మనం చూడాలి. ఈ పాపాన్ని ఎవరు చేసిరి, ఎవరు చేశారు ఈ పాపాన్ని అంటే ఇశ్రాయేలు జనాంగం వారు చేశారు. ఇశ్రాయేలు జనాంగం చేశారు. ఏమి ఇశ్రాయేల్ జనాంగం చేయకూడదా పాపము అంటే, ఎందుకు ఇశ్రాయేల్ జనాంగము ఎవరి తాలూకా జనాంగం వారు? దేవుని జనాంగం. అది మనం గుర్తించాలి. అంటే దేవునిచే ఏర్పరచబడిన ప్రజలు. ఇశ్రాయేలులు ఎవరంటే దేవునిచే ఏర్పరచబడిన ప్రజలు. అందుకు పాపం అంటున్నాం. ఏర్పరచబడిన ప్రజలు. వారికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నా సొత్తు అన్నాడు, నా ప్రజలు అన్నాడు, నా స్వకీయ సంపాద్యం అన్నాడు. అంటే దేవుని ప్రజలు దేవునితో ఉండేవారు. అందుచేత దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు పాపాన్ని చేయటానికి కొద్దిగా ఆలోచన చేయాలి, జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ లోకంలోని పాపం అనేది అందరికీ అలవాటే చేయటం. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అంటే దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు. అందుకు ఇది పాపం, గొప్ప పాపమైంది. ఇశ్రాయేలు జనాంగము దేవునిచే ఏర్పరచబడిన ప్రజలు. మరొక సంగతి చూడండి, అది ఎందుకు గొప్ప పాపమైందంటే వారు ఈ పాపాన్ని ఎక్కడ చేశారు? ఇంతకిని
ఎక్కడ చేశారు ఎక్కడ చేశారు అనేది ఆలోచన చేస్తే వీళ్ళు అప్పుడు ఎక్కడున్నారు? సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. సీనాయి పర్వతము వద్ద సీనాయి పర్వతం వద్ద ఉన్నారు. సీనాయి పర్వతం వద్ద ఉంటే ఏమి? సీనాయి పర్వతానికి స్పెషల్ ఉందా? సీనాయి పర్వతంలో ఉన్న స్పెషల్ ఏంటంటే అది దేవుని పర్వతం, దేవుని కొండ. దేవుని కొండ అని లేదా దేవుని పర్వతం అని పిలువబడింది. అసలు ఆ పర్వతం దగ్గరికి వెళ్తే మనుషులు చనిపోతారు, అది అంటుకుంటేనే చనిపోతారు. దాని చుట్టూ మేర వేయమని ఎవరికి చెప్పాడు దేవుడు? మోషేకి చెప్పాడు. ఆ మేర దాటి ప్రజలు లోపలికి వచ్చారనుకోండి, ఏమైపోతారు అంటే మరణిస్తారు. అది ఎంతో భయంకరమైన స్థితి. అందుచేత హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆ కొండ గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఆ విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త రాశాడు. ఏమని రాశారంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో ఇలా రాశాడు. 12వ అధ్యాయంలోంచి చూసినట్లయితే 18వ వచనంలో ఏమన్నాడు చూడండి. స్పృశించి తెలుసుకొనదగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. 20వ వచనం, ఒక జంతువైనను ఆ కొండను తాకిన యెడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. ఏమండి, అంత మంచి స్థలంలో ఉన్నారు వాళ్ళు. ఎంత చూడండి, అంటే పాపము ఎక్కడ జరిగిందో అనే సంగతిని కూడా మనం చూడాలి. ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారంటే, లోకం పాపంతో ఉంది కదా, మనం పాపం చేస్తే తప్పేంటి అనుకుంటున్నారు. కానీ లోకము ఒక స్థలంలో ఉంది, మనము ఒక స్థలంలో ఉన్నాం. ఈనాడు సీనాయి పర్వతం లాంటి దానికన్నా గొప్పదైన స్థలంలో మనం ఉన్నాం. ఏదా స్థలము? సంఘం అనే స్థలం అండి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవునిచే ప్రత్యేకించబడిన ప్రజలు, దేవునిచే ఏర్పరచబడిన ప్రజలు. అలాగే వారు ఉన్న స్థలము సీనాయి పర్వతం వద్ద వాళ్ళు ఉన్నారు. అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడు చేశారు ఆ పాపాన్ని ఆలోచన చేస్తే, ఎప్పుడు చేశారంటే ధర్మశాస్త్రము ప్రకటింపబడిన తర్వాత, తరువాత అంటే వినండి ఒకసారి, ఇక్కడ మామూలుగా వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు అనడానికి లేదు. అన్ని విషయాలు ఎవరు చెప్పారు? ముందుగానే దేవుడు చెప్పేశాడు. మీరు ఇలా ఉండాలి, ఇది చేయకూడదని 19వ అధ్యాయం నుంచి మీరు చదివితే 20వ అధ్యాయం, 21వ అధ్యాయం, 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, 24వ అధ్యాయం, ఈ అధ్యాయాలన్నింటిలో కూడా అసలు ఇశ్రాయేలు జనాంగం ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఏ పనులు చేయాలి, ఆ విషయాలన్నీ కూడా వివరంగా తెలియజేసేసాడు దేవుడు. అప్పుడు అంటే 32వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అంతకన్నా ముందుగానే దేవుడు ఆ కొండ దగ్గర ధర్మశాస్త్రాన్ని అంతటినీ ప్రకటించేశాడు. ధర్మశాస్త్రం అంతా ప్రకటింపబడిన తర్వాత వారు విన్నారా వినలేదా? వినిన తరువాత మొత్తం ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా వాళ్ళు విన్నారు, వారికి ప్రకటించబడింది. అంటే ప్రకటన జరిగింది, వినటం కూడా జరిగింది. ప్రకటన జరిగిన తర్వాత, విన్న తర్వాత వాళ్ళు పాపం చేశారు కాబట్టి ఇది గొప్ప పాపంగా పరిగణించబడుతుంది. అదండి, వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు. వారు సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. ఇంకా అక్కడ సీనాయి పర్వతం దగ్గరే ఉన్నారు. వారికి అప్పటికి ధర్మశాస్త్రం ప్రకటించబడిపోయింది.
వారు ధర్మశాస్త్రాన్ని అంతటిని బాగా క్షుణ్ణంగా విన్నారు. అందరికీ బాగా తేటగా తెలియపరిచాడు మోషే. అంటే అయిన తర్వాత మనం చూసినట్లయితే అక్కడ వారందరూ కూడా దేవుని యొక్క మహిమను ప్రత్యక్షతను చూశారా చూడలేదా? చూశారు. చూడండి జాగ్రత్తగా. దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుట చూచిన తర్వాత, ఇది కూడా గమనించండి, కళ్ళతో చూచారు వాళ్ళు, చెవులతో విన్నారు వాళ్ళు, చూచిన తర్వాత. అంటే ఎప్పుడు చేశారో చూస్తున్నాం, అది మనం గమనించాలి. ఎవరైనా అంటారు, ఏమండి వాళ్ళకి ఏంటి తెలియదండి అందుకే చేసారండి, వాళ్ళకి ఆ మాత్రం దానికి క్షమించాలి కదని అంటాం మనం. కానీ బాప్తిజం పొందకముందు, పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బట్టి మనం చర్చకు వస్తున్నాము అది కూడా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా ఉరి శిక్ష వేశారనుకోండి, అంత సులువుగా వేశారు. శిక్ష వేసేటప్పుడు మొత్తం అన్ని పరిగణలో తీసుకొని ఇతడు ఉరి శిక్షకు సరిపోతుందా అని అన్ని సాక్ష్యాలు పరిశీలించి అతను ఉరి తీస్తారు. అంత సులువుగా చేశారు ఆ పని. యావజ్జీవ కారాగార శిక్ష ఉందనుకోండి, అది కూడా ఆ సెక్షన్లన్నీ చదివి దాన్ని బట్టి అతనికి వేస్తారు. అలాగే ఇక్కడ కూడా మనము, ఇది గొప్ప పాపం ఎందుకయిందంటే వారు ధర్మశాస్త్రం ప్రకటింపబడినప్పుడు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని అంతటిని విన్నారు. అక్కడ దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడటం వాళ్ళు చూశారు, కల్లారా చూశారు. వాళ్ళు చూచిన తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక గొప్ప మాట ఏమిటంటే, సీనాయి కొండ దగ్గరికి వచ్చే ముందు వాళ్ళు ఎక్కడుండేవారు? అంతకుముందు ఐగుప్తులో ఉన్నారండి. ఐగుప్తులోని దేవుని దయను కల్లారా చూశారు. దేవుడు దయ ఎంతంటే వారి మీద తీర్పులు జరుగుతునేటప్పుడు, ఎవరి మీద తీర్పులు? ఐగుప్తు మీద దేవుడు శిక్ష విధిస్తునేటప్పుడు ఆ తీర్పులన్నీ వారు కల్లారా అక్కడ కూడా చూశారు. అర్థమైందండి? ఆ తీర్పులన్నీ చూశారు. అంటే 10 తెగుళ్ళు అవన్నీ చూశారు వాళ్ళు. అంటే ఐగుప్తుకు వ్యతిరేకంగా ఉన్న తీర్పులు, ఐగుప్తుకు వ్యతిరేకంగా ఉన్న తీర్పులు, ఎర్ర సముద్రం రెండుగా విడిపోవుట ఎవరు చూశారు? ఇశ్రాయేల్ జనానికి కల్లారా చూసే గొప్ప భాగ్యం దొరికింది. అంటే ఆ తీర్పులన్నిటిలో కూడా దేవుడు ఏం చేశాడో వాళ్ళకి తెలుసు. ఎర్ర సముద్రంలో నడిచారు 6 నెలల మీద వాళ్ళు. అలా నడిచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. ఇంకొక గొప్ప సంగతి ఏమిటంటే, ఒకసారి చూడండి నిర్గమకాండంలోనే ఇంకొక మాట, 12వ అధ్యాయము, నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇంకొక సంగతి ఉంది. 13వ అధ్యాయము 21వ వచనం చదివితే అక్కడ దేవుడు వాళ్ళకి యెహోవా వారు నడిపించుటకే, అంటే వీళ్ళకి అగ్నిస్తంభము మరియు మేఘస్తంభాల ద్వారా దేవుని యొక్క కృపా నడిపింపును చూశారు. అగ్నిస్తంభం వాళ్ళ దగ్గరే ఉంది, మేఘస్తంభము వాళ్ళు చూస్తున్నారు. వారు నడిపించబడుతున్నారు. నడిపింపబడుట ఇంకా ఏమిటంటే వారు భోజనం ఏంటి చెప్పండి? ఆహారము, పానీయము వారికి సమృద్ధిగా ఉందా లేదా? ఉంది. పానీయాలు సమృద్ధిగా ఉన్నాయి, దేవుడు ఇస్తున్నాడు వాళ్ళకి. పొందుకొనుచున్నారు. వీటన్నిటి తర్వాత ఇప్పుడు చూడండి, వాళ్ళు 32 అధ్యాయంలో పాపం చేశారు. అందుకు ఇది గొప్ప పాపం. ఇవన్నీ కూడా చూడండి జాగ్రత్తగా. ఇశ్రాయేలీలు సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అప్పటికే దేవుని చేత ప్రత్యేకించబడిన ప్రజలు. సీనాయి పర్వతము దేవుని యొక్క కొండ అయి ఉంది. వాళ్ళు వచ్చేటప్పటికే ఆ పాపం చేయక ముందటే జరిగింది ఏంటంటే,
ధర్మశాస్త్రం ప్రకటించబడింది, ధర్మశాస్త్రాన్ని విన్నారు, దేవుని మహిమ ప్రత్యక్షపరచుడు చూశారు, ఐగుప్తుకు వ్యతిరేకంగా ఉన్న తీర్పులన్నీ చూశారు, ఎర్ర సముద్రం రెండుగా విడిపోవటం చూశారు, వారి దగ్గర అగ్నిస్తంభము, వారి దగ్గర మేఘస్తంభము నడిపించబడటం చూస్తున్నారు, వారికి మన్నా రోజు కురుస్తుంది, ఆ రోజు బండలోంచి నీరు కూడా తాగుతున్నారు. ఇవన్నీ అనుభవించిన తర్వాత వీళ్ళు పాపం చేశారు కాబట్టి ఈ పాపం చాలా గొప్ప పాపం. అదండి. ఇప్పుడు ఏమీ తెలియకుండా చిన్నపిల్లలకి ఏమీ చెప్పకుండా ఒక పరీక్ష పేపర్ ఇచ్చి రాయమంటే వాళ్ళు ఏమి రాస్తారు? రాయలేరు. కానీ అన్నీ చెప్పిన తర్వాత పేపర్ ఇచ్చి రాయండి అంటే రాయాలి. అందులో ఫెయిల్ అయితే కారణం ఎవరంటే స్టూడెంట్దే కారణం. దేవుడు అంతా అనౌన్స్మెంట్ చేసేసాడు, మొత్తం అంతా కూడా అన్నీ చెప్పేశాడు. కానీ దేవుని ప్రజలుగా ఉన్న వీళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు మనం 32వ అధ్యాయంలో అసలు అక్కడ జరిగిన సంగతిని మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మనం ఒక సంగతిని ఆలోచన చేయబోతున్నాం. అక్కడ ఏం జరిగిందో, ఇశ్రాయేలీలు నిబంధన మీరుట. మొదటి పాయింట్, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, వారు నిబంధనను అంటే ఒప్పందాన్ని మీరుట అనే విషయం మొదటిది. ఏంటి వాళ్ళు చేసిన పాపం ఏమిటి? పాపం ఏమిటంటే విగ్రహారాధన. దేవుడు ఇచ్చిన లిస్టులో మొట్టమొదటిది ఏదంటే పాపం ఏమిటంటే విగ్రహారాధన చేయకూడనిది. విగ్రహారాధన అంటే ఏమిటంటే మనము దేవునికి ముందు ఎవరినైనా లేదా దేనినైనా పెట్టుకొనుట, దాన్ని విగ్రహారాధన అంటాం. అంటే ఇతను దేవుడు అనుకోండి, దేవుడికి ఒక రూపం లేదు అనుకోండి, ఇతను దేవుడు, ఇక్కడ నీవు ఉన్నావు, దేవునికి నీకు మధ్య దేన్నైనా పెట్టుకుంటే అదే విగ్రహారాధన. నువ్వు అతన్నే చూడాలి, నువ్వు అతన్నే ఆరాధించాలి, నువ్వు అతనితోనే ఎప్పుడు నడవాలి, నీవు అతన్నే వెంబడించాలి, అన్నీ అతనితోనే. ఒకవేళ ఈ మధ్యలోకి ఏదైనా ఒకవేళ వచ్చిందనుకోండి, దీన్ని బ్రేక్ చేసేది ఏదైనా వచ్చిందనుకోండి, అలా బ్రేక్ చేసేదాన్ని ఏమంటామంటే విగ్రహం అంటాం, దాన్ని బ్రేక్ చేసేది. ఇతను ఆరాధికుడు, ఇతడు దేవుడు, లేదా అతన్ని ఏమన్నారంటే ఆరాధనకు పాత్రుడు. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తులు సువార్త చేస్తున్న సమయంలో అలాగే జరిగింది. వాళ్ళు మనుష్యుల్ని ఆరాధించాలనుకున్నారు. అపోస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయం తీసినట్లయితే, అంటే ఈ లోకంలో చాలామంది అనుకుంటారు, నాకు సెల్ అంటే చాలా ఇష్టం అనుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆట అంటే చాలా ఇష్టం అనుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామందికి చాలా రకాల ఇష్టాలు ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం దేవుణ్ణే బాగా ఇష్టపడాలి. 14వ అధ్యాయము 15వ వచనంలో అన్నాడు, అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అంటే మనుషులందరూ కూడా జీవము గల దేవుని వైపే చూడాలి, దృష్టి అంతా అతని మీదే ఉండాలి. యేసుప్రభు వారి దగ్గర కూడా ఒక శాస్త్రి వచ్చి, అయ్యా నిబంధనలు ఉన్నాయి కదా, ధర్మశాస్త్రం అంతా ఉంది కదా, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి కదా, అందులో ముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే ఏం చెప్పాడు యేసుప్రభు వారు? అమ్మా ఏం చెప్పాడమ్మా?
మీ పూర్ణ హృదయంతోనూ, మీ పూర్ణ ఆత్మతోనూ, మీ పూర్ణ బలముతోనూ, మీ పూర్ణ శక్తితోనూ, మీ పూర్ణ వివేకంతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి, సేవించండి. అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుషుడు కూడా దేవుడి దగ్గరికి రావాలి, దేవుడి దగ్గర ఉండాలి, దేవుణ్ణి వెంబడించాలి. ఓకే, లోకంలో ఉన్నవారికి ఒకవేళ తెలియకపోతే దేవుని సన్నిధికి వచ్చిన వారు, లేకపోతే దేవుని నమ్ముకున్న వారికి దేవుడు తప్ప మరొకటి ఉండకూడదు. ప్రథమ స్థానం దేవుడికే ఇవ్వాలి, మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. దేవునికి నీకు మధ్య ఎటువంటిది నిన్ను దేవుని మధ్య వచ్చి వేరు చేయకూడదు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజల్ని బంగారు దూడ ఏం చేసిందంటే బ్రేక్ చేసింది. విగ్రహం అనేది వాళ్ళు పెట్టుకున్నారు. అందుకే విగ్రహారాధన అంటే ఏమిటంటే మనము దేవునికి ముందు మనము దేన్నైనా కానీ ఎవరినైనా కానీ పెట్టేసామనుకోండి, అదే విగ్రహారాధన. ఎవరిని పెట్టుకున్నా అది విగ్రహారాధన అవుతుంది. అందుకు ఆరాధికుడికి ఏమి ఆలోచన ఉండాలంటే, ఆరాధికుడు ఎప్పుడు కూడా తన మనస్సు నింపుగా దేవుణ్ణి పెట్టుకోవాలి, దేవుణ్ణి అలాగ ఆలోచిస్తూ ఉండాలి, దేవుడి స్వభావాన్ని పెంచుకోవడానికి కృషి చేయాలి, దేవుడు అతనికి మొదటి స్థానమై ఉండాలి, దేవుణ్ణి బాగా ఇష్టపడాలి. హబక్కూకు పుస్తకంలోని హబక్కూకు ఒక మాట చెప్తాడు చూడండి. హబక్కూకు పుస్తకంలోని మనం చూసినట్లయితే అందులో ఆయన చెప్తున్న మాటను ఒకసారి చదువుదాం. అంటే ఎవరి మీదైనా ఈ భూమి మీద ఒకవేళ మనుషులు ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉంటారు, కానీ ఆరాధికుడు మాత్రం పేజీ నెంబర్ 772లో అతను అంటున్నాడు, 17వ వచనం, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్లో లేకపోయినను, సాలలో పశువు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, దేవుడే నాకు బలం. అంటే ఎంత విషమ పరిస్థితులు వచ్చినా మనిషి దేవుడికి దూరం కాకూడదు. దేవుడికి అతనికి మధ్యలో ఏది వచ్చి తన్ని బ్రేక్ చేయకూడదు. ఆరాధికుడు ఆరాధనకు పాత్రుడైన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎప్పుడూ కలిగి ఉండాలి, అతన్ని ముందుకు పెట్టుకోవాలి, అతన్ని ఆరాధించాలి, అతన్ని స్తుతించాలి, అతన్ని గణపరచాలి. కావున ఇశ్రాయేలీలు చేసిన పాపం ఏమిటంటే విగ్రహారాధన. మనము దేవునికి ముందు ఎవరినైనా లేదా దేన్నైనా పెట్టుకోవటమే విగ్రహారాధన, అది విషయం. అప్పుడు వారు చేసిన పాపం ఏమిటో మామూలుగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా మనం అసలు పాపముకు కారణాలు ఏంటి చూద్దాం. ఇశ్రాయేలు నిబంధన మీరారు. పాపం అంటే ఏంటో, ఏం పాపమో చూసాము. పాపమునకు కారణములు వారు చేసడానికి, పాపమున ఇశ్రాయేలీలు పాపం చేయటానికి కారణాలు కొన్ని ఉన్నాయి. నెంబర్ 1, వాళ్ళకి మొదటి కారణం ఏమిటంటే అసహనం ఉంది వాళ్ళలో. సహనం లేదు. సహనం లేని మనుషులు పాపం చేస్తారు. అదే ఇక్కడ కూడా వీళ్ళు చేశారు, అసహనము. మనం చదువుదాము ఒక్కొక్క విషయాన్ని. 32వ అధ్యాయం 1లో మనం తర్వాత చూద్దాం. రెండో కారణం ఏమిటంటే వారు చూడగలిగే ఒక దేవుడు కావాలని కోరుకున్నారు. చూడగలిగే దేవుడు కావాలి వాళ్ళకి. వారి కోరిక ఏంటంటే, మేము చూడాలి దేవుణ్ణి, మాకు కనిపించాలి దేవుడు, చూడగలిగే ఒక దేవుడు కావాలని కోరుకున్నారు. 32వ అధ్యాయము 4వ వచనం చదువుదాం తర్వాత. అంటే వారి కారణాలు చూస్తున్నాం. నెంబర్ 1 అసహనము. రెండోది ఏంటంటే వారు చూడగలిగే ఒక దేవుడు కావాలని కోరుకున్నారు. నెంబర్ 3 మూడోది ఏమిటంటే దేవుడు వారి కొరకు ఎన్నో చేశాడు, వారి కొరకు
చేసిన ఉపకారములను వారు మర్చిపోయారు. చేసిన వాటిని ఉపకారాలను జ్ఞాపకము ఉంచుకొనలేదు. అందుకు పాపం చేశారు. 32వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట ఉంది విషయం. 4వది ఏంటంటే, వాళ్ళు పాపం చేయడానికి మరొక కారణం ఏమిటంటే మోహము అనేది కారణం. 32వ అధ్యాయము 6వ వచనంలోని 19వ వచనంలోని 23, 24 వచనాల్లో మోహం. 5, వారు పాపం చేయడానికి మరొక కారణం ఏమిటంటే బలహీనమైన నాయకత్వం. ఇవి కారణాలు. నాయకత్వం 32వ అధ్యాయం 25వ వచనం. ఇవి వారు పాపం చేయటానికి కారణాలు. అదండి. ఆ వచనాలు మీరు ఒకవేళ చదివితే అందులో ఆ సంగతులన్నీ రాయబడి ఉన్నాయి. అంటే ఇశ్రాయేలీలు పాపం ఎందుకు చేశారు, పాపం చేయడానికి కారణాలు ఏంటి, ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసినట్లయితే నేను ఒక్కొక్క విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. వాళ్ళు పాపం చేయటానికి కారణము అసహనము. 1వ వచనం చదివితే ఏముంది వాళ్ళకి? ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో గడిపారు? 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు గడిపారు. కానీ వారు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత కేవలము అంటే మోషే కొండ ఎక్కాడు. ఎన్ని రోజులు ఉన్నాడు ఉన్నాడమ్మా మోషే కొండ మీద? 40 పగలు కదా. ఇక్కడ రాస్తున్నాం 400 సంవత్సరాలు 40 దినాలు. ఏది ఎక్కువ? 400 సంవత్సరాలు బాగా ఎక్కువ. 400 సంవత్సరాలు అక్కడ ఉన్నారు, కానీ ఎన్నో శ్రమలు ఎన్నో అనుభవించారు. ఈ దినాలు అయ్యో ఇంకా మోషే వచ్చేస్తాడని ఎదురు చూడటం వాళ్ళకి లేదు. ఇప్పుడు మనం కూడా ఆలోచన చేద్దాం. బాప్తిజం పొందుకొని ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతాం? మహా అయితే ఒకవేళ 21 బాప్తిజం తీసుకుంటే ఒక 40 సంవత్సరాలు తక్కువే. కానీ ఈ కొద్ది కాలంలోనే మనం ఏం చేస్తామంటే సహించలేకపోతున్నాం, ఓర్చుకోలేకపోతున్నాం అందరం కూడాను. చూడండి, వాళ్ళు సీనాయి కొండ దగ్గర ఉన్నారు, మోషే వెళ్ళాడు, ఎన్ని కార్యాలు చూసాం మేము. 450 సంవత్సరాలు మేము ఐగుప్తులో బానిసత్వాన్ని అనుభవించాము. వచ్చేస్తాడు, కొద్ది రోజులు ఆగండి అని నాయకులైనా చెప్పాలి కదా. నాయకులందరూ కూడా ఆ పాపంలో ఉన్నారు. నాయకులు నడిపించారు ఆ పాపంలోకి అందరినీ. కాబట్టి ఆ ప్రజలు సహించినట్లయితే ఇంత విపత్తు జరగకపోదును, వారు దేవుడికి దూరం కాకపోదును, ఈ గొప్ప పాపం చేయకపోదును. కానీ వాళ్ళు సహించలేకపోయారు. అందుకే యేసుప్రభు వారు క్రొత్త నిబంధనలో ఒక మాట చెప్పారండి. ఏమన్నారంటే, కొండ మీద చేసిన ప్రసంగంలోని క్రైస్తవ జీవితంలో ఎవరైనా నీతి నిమిత్తము హింసించబడతారు, బాధించబడతారు, వారు శ్రమ పట్టబడతారు. అయితే ఏం చేయాలట? 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీకు మంచి ఫలం ఉందని చెప్తున్నాడు యేసుప్రభు వారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, మోషే ఎప్పుడు దేవుడి పనే చేస్తాడు. ఒకవేళ మోషే వెళ్ళాడు దేవుడి దగ్గరికి, అతను వస్తే మనకి ఏవో మంచి విషయాలు చెప్తాడు, అతని కోసం కొద్ది రోజులు మనం ఓపిక పడదామని ఓపిక పట్టి ఉన్నట్లయితే ఈ పాపం చేయకపోదును. కానీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వాళ్ళు ఆలోచించలేకపోయారు, కొద్దిసేపైనా మనస్సు పెట్టలేకపోయారు, కొద్ది రోజులు పెట్టలేకపోయారు, ఓపిక పెట్టలేకపోయారు. కానీ ఈరోజు క్రైస్తవ జీవితం అనేది సహనంతో కూడిన జీవితము. అదండి. ఈరోజు మనం సీనాయి కొండ దగ్గరే ఉన్నాం, క్రీస్తు సంఘంలో ఉన్నాం, సంఘం అనే ఒక బండ దగ్గర ఉన్నాం.
ఒకవేళ సంఘంలో ఉన్న నేను పాపం చేయటానికి నాలో ఉన్న అసహనమే కారణం, నాలో ఉన్న ఓర్పు లేని తనమే కారణం. ఎవరిలోనైతే ఓర్చుకునే తత్వం ఉంటుందో వారు పాపానికి దూరంగా ఉంటారు. ఓర్చుకునే తత్వం మనలో లేకపోతే పాపం చేస్తాం, నష్టపోతాం. ప్రతి విషయంలో సహనం ఉండాలి. అందుకే కొత్త నిబంధనలోని ఒక విషయం చెప్పాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలోని మనకు ఖచ్చితంగా ఈ లోకంలో శ్రమలు ఉంటాయని సంగతిని తెలుసుకొని ఇలా అంటున్నాడు. ఏమన్నాడంటే 3వ అధ్యాయం 5వ అధ్యాయం 3, 4 వచనాలు కలిసి ఉన్నాయి. అంతేకాదు శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణను కలుగుజేయని ఎరిగి అతిశయపడుతున్నాము. అంటే శ్రమలోని మనకి ఓర్పు వస్తుంది. ఈరోజు క్రైస్తవ జీవితంలో శ్రమలు కలుగుతాయి, ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే నీలో ఓర్పును పెంచడానికి. నీలో ఓర్పును ఎందుకు పెంచుతున్నాడంటే నువ్వు పాపం చేయకుండా ఉండటానికి, మనలో సహనం అనేది పెరగటానికి, ఓర్పు అనేది పెరగటానికి. సహనమే లేకుండా షార్ట్ టెంపర్ మనుషులు చాలామంది ఉంటారు. ఉత్తినే చిరాకు పడిపోయే వాళ్ళు, ఉత్తినే కోప్పడిపోయిన వాళ్ళు, ఉత్తినే దెబ్బలాటలకు వచ్చిన వాళ్ళు, ఉత్తినే ఏమీ కాకుండా ఏమీ అనకుండానే ఉత్తి పుణ్యాన్ని ఏం మాటలు పడితే ఆ మాటలు అనేవారు చాలామంది ఉంటారు భూమి మీద. నువ్వు అలాంటి క్యారెక్టర్ని డెవలప్ చేసుకోకుండా ఉండటం కోసం, దేవుడు ఆ పాపం చేయకుండా ఉండటం కోసం, నీలో ఓర్పు సహనం పెంచటం కోసం శ్రమను నీకు ఇస్తున్నాడు. శ్రమ నీలో పెట్టి ఓర్చుకునే ఒక మంచి గుణాన్ని, సహించే మంచి గుణాన్ని, మంచి క్యారెక్టర్ని నీలో డెవలప్ చేస్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు 40 దినాలు ఓర్చుకోలేకపోయారు, సహించలేకపోయారు. అందుకే పాపం చేశారు వాళ్ళు. అందుకే కొత్త నిబంధనలోని మరొక మాట చూడండి. యాకోబు రాసిన పత్రికలోని ఇంకొక అద్భుతమైన సంగతి యోబు గురించి చెప్పారు. యోబు గురించి మాట్లాడుతూ అతను ఏమన్నారో చూడండి. ముందుగా కొన్ని విషయాలు 7వ వచనం 5:7 సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలి అంటే చర్చికి వచ్చిన వారందరిలో కూడా ఒకవేళ థర్మామీటర్ ఎలాగైతే పెడితే జ్వరం తెలుస్తుందో, లేకపోతే స్టెథోస్కోప్ పెట్టుకుంటే గుండె చప్పుడు ఎలాగైతే తెలుస్తుందో, లేకపోతే ఇంకా కొన్ని మీటర్లు ఉన్నాయి, స్పిగ్మోమానోమీటర్ ఉంది, బీపీని ఎలాగైతే తెలియజేస్తుందో, లేకపోతే ఇంకా చాలా రకాలైన పరికరాలతోని మనకి ఎంత ఏది ఉందో కొలుస్తారు. అలాగే చర్చకు వచ్చేవారికి అందరికీ ఈ ఓపికను కొలిచే పరికరం ఉండాలి. ఎంత ఓపిక ఉంది నీకు, ఎంత ఓర్చుకున్నావు ఈ వారం అంతా, ఎంత సహించావు ఈ వారం అంతా. సహనానికి మారు పేరు యేసు ప్రభువారు, సహనానికి మారు పేరు యోబు. ఇంట్లో గొడవలు, అల్లర్లు, చిరాకులు, దెబ్బలాట్లు, చిన్న కూర దగ్గర దెబ్బలాట, అన్నం దగ్గర దెబ్బలాట, చిన్న చిన్న విషయాల్లో కూడా ఎవరు పడితే ముఖం చూడలేని తత్వం. ఇవన్నీ ఉన్నవాళ్ళు రోజు పాపం చేస్తున్నారు. వాళ్ళు సేనాయి కొండ దగ్గర దూడబొమ్మ చేసి పాపం చేయటం కాదు. మనం కూడా పిల్లలతో మనతో పిల్లలు, తల్లిదండ్రులతో పిల్లలు, పిల్లలతో తల్లిదండ్రులు, అలాగే భార్య భర్త, భర్త భార్య అందరూ కలిసి జీవిస్తున్న ఈ చిన్న కుటుంబంలోని ఓర్చుకునేవారు ఎక్కువ మంది కావాలి, ఓర్పు గలవారు కావాలి, సహనం గలవారు కావాలి. సంఘము ఓర్చుకునేదిగా ఉండాలి, సంఘము ఓపిక కలిగిందిగా ఉండాలి, సంఘ సభ్యుల్లో ఓపిక పెరగాలి. ముసలితనం వచ్చినప్పుడు ఓర్చుకోవడం కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఓర్చుకునే తత్వం రావాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. పాపం చేయకుండా ఉండాలంటే ఓపిక మనలో ఉండాలి. ఓపిక కలిగి ఉండండి, చూడుడి. అప్పుడు ఒక విషయం చెప్తున్నాడు, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. వ్యవసాయదారుని చూడండి ఎంత ఓర్చుకుంటాడో.
ఆ ఫలం వెంటనే రాదు. విత్తనం వేసిన రోజు నుంచి ఇంటికి మళ్ళా విత్తనాలు వచ్చినంత వరకు మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది? 6 నెలలు, 3 నెలలు, సంవత్సరమో ఉంటుంది కదా. అంతవరకు వ్యవసాయదారుడు అయ్యో దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎంత ఓపికతో కనిపెడతాడు. అది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితము పాపం చేయకుండా ఉండటం కొరకు చేయబడిన జీవితం. ఆనాడు పాపానికి కారణాలు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు మోషే 40 రోజుల్లో కిందకు వచ్చేసాడు. 40 రోజుల్లో మోషే రాకడ కోసం కనీసం ఓపిక పట్టలేకపోయారు వాళ్ళు. వచ్చేలోగా దూడబొమ్మ చేసేసుకున్నారు వాళ్ళు. అర్థమైందండి? నాయకులకు ఓపిక ఉండాలండి. నాయకులే చిరాకు పడితే ఎలాగా? పాపం చేస్తే చిరాకు పడవచ్చు, కానీ చీటికి మాటికి చిరాకుగా మాట్లాడడం, ఇంట్లో భార్య భర్త చిరాకుగా మాట్లాడుకోవడం, తల్లిదండ్రులు పిల్లలు చిరాకుతో మాట్లాడుకోవడం, అది క్రైస్తవ సంస్కృతి కాదు, క్రైస్తవ నేచర్ కాదు, అది క్రిస్టియన్ నేచర్ కాదు. అది ఎంతో ఓపికగా ఉండి పాపం చేయకుండా, అంటే కోపపడుడు కానీ పాపం చేయొద్దు అన్నాడు. కొంతమంది బూతులు కూడా ఆడుతారు. ఇదంతా పాపమే. కావున ఆ కింద ఇంకో మాట చెప్పాడు చూడండి, 8వ వచనం. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగొద్దు. చాలా ఎక్కువైపోయింది సనుక్కోవడం. సనుక్కోవడం అంటే ఇతరులకి వినబడకుండా మాట్లాడటం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళతోని వీళ్ళతోని చెప్పుకోవడం, అది సనగడం. ఈ సనగడం అనే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది మనకంటే ఓపిక లేకపోవడం వల్ల వచ్చింది. ఉందాం, కాసేపు నిదానిద్దాం, ఆలోచిద్దాం, కాసేపు ఆలోచిద్దాం, పాపం మాత్రం చేయొద్దని మనుషులు ఒకరితో ఒకరు అనుకోవాలి. సనగుకుడి. తర్వాత ఏమన్నాడు చూడండి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారు వాకిటే ఉన్నారు, వాకిట్నే ఉన్నారు. ఎప్పుడు రాకడొస్తుందో తెలియదు, త్వరగా మనం నశించిపోతాం. అందుకు సహనం అనేది చాలా ముఖ్యమైనది. నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవం ఓపికకు మాదిరిగా పెట్టుకొనిడి. సహించిన వారిని ధన్యులు అనుకునుచున్నాం కదా. అంటే సహించిన వారు ఎవరండి? ఎక్కడుంది ఆ మాట? శోధన సహించువాడు ధన్యుడు. ధన్యుడు. వాడు ఏ కిరీటం పొందుకుంటాడు? జీవ కిరీటం వస్తాడు దేవుడు ఆయనకి, జీవ కిరీటం. ఈరోజు ఆ కిరీటం పెట్టుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం. ఆ జీవ కిరీటాన్ని పెట్టుకోవడానికి, ఆ జీవ కిరీటం పెట్టుకోవాలంటే సహనం అనే గుణం ఉండాలి కదా, ఓపిక ఉండాలి కదా. ఓపికకు ఉదాహరణలు ఎవరంటే ప్రవక్తలు. ఎంత ఓర్చుకున్నారో ప్రవక్తలు. ఎంతోమంది ఉన్నారు ప్రవక్తలు. పాత నిబంధనలో ఉన్నారు, కొత్త నిబంధనలో కూడా చాలామంది మొదటి శతాబ్ద ప్రవక్తలు అందరూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఒక ఆయన సహనంతో ఉన్న ఆయన, ఒక ఆయన పేరు చెప్పారు. ఎవరు? మీరు యోబును గురించి విన్నారు కదా. యోబు ఎంత సహించుకున్నాడండి? యోబు సహనం ఎంత? చాలా ఎక్కువ. అందుచేత మీరు యోబు గురించి విన్నారు కదా అంటూ యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలి, ఎంతో కనికరము గలవాడిని మీరు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి సహనము అనేది చాలా మంచి గుణం. దానికి వ్యతిరేకమైన గుణం ఏమిటంటే అసహనం. అందుచేతను ఇశ్రాయేలు ఏం చేశారంటే పాపం చేసిరి. అది మొదటిది. రెండోది ఏమిటంటే వారు చూడగలిగే ఒక దేవుడు ఉండాలని కోరుకున్నారు. 4వ వచనంలో. అందుకే వాళ్ళు ఏం కావాలన్నారు? 4వ వచనంలోని చూడగలిగే దేవుని చేయమన్నారు కదా. 32:4. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపముని ఏర్పరిచి దాన్ని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే ఇదే అనిరి. అంటే వారికి ఒక కోరిక ఉంది. ఏంటా కోరిక అంటే చూడగలిగే ఒక దేవుడు కావాలి వాళ్ళకి. కానీ కొత్త నిబంధనలోని ఎక్కడో దేవుడు ఆత్మని చెప్పబడింది. ఎక్కడ? యోహాను సువార్త 4:24 ఏమన్నారంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ. ఈరోజు దేవుడు ఆత్మస్వరూపి ఉన్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మాకు ఒక దృశ్యమైనది కావాలనుకుంటున్నారు. అంటే మానవుడు ఈ కళ్ళ ద్వారా దేవుణ్ణి చూడలేడు. ఎన్నో వచనాలు ఉన్నాయి దానికి. దేవుడు అదృశ్యమైన వాడు, దేవుడు ఆత్మస్వరూపి ఉన్నవాడు, దేవుడు కంటికి కనిపించిన వాడు.
అందుచేత ఆయన్ని ఈ కళ్ళతో చూడలేము. కానీ ఇశ్రాయేలు ఏం కావాలని కోరుకున్నారంటే, మాకు కళ్ళతో చూసిన దాన్ని దేన్నైనా మేము దేవుడిగా మేము భావిస్తామనుకున్నారు. వాళ్ళు అందుచేత పాపం చేశారు. కావున విశ్వాసం ద్వారా నడుచుకోవాలి తప్ప దృష్టి చేత కాదు. ఈరోజు ఎవరైనా క్రైస్తవ జీవితము విశ్వాసము ద్వారా నడుచుకొనవలెను. మనుషులు చూస్తే నమ్ముతామంటే దృష్టి చేత కాదు. అంటే దేవుడితో నడవాలంటే ఉండవలసింది ఏంటి? దృష్ట్యా, లేకపోతే చూస్తానంటావా, లేకపోతే విశ్వాసం కావాలి నీకు? విశ్వాసమే కావాలి. ఒక ఆయన ఎక్కడికి వెళ్తానో కూడా తెలియక ఆయన్ని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాడు. ఎవరైనా అబ్రాహాం. అది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే చూడని వాటిని ఉన్నాయని నమ్మటం విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నావనటానికి రుజువు విశ్వాసం. కాబట్టి వీళ్ళు ఏమని కోరుతున్నారంటే, మాకు అలా కాదు, మా కళ్ళతో మేము చూడాలి దేవుణ్ణి, మాకు అలాంటిది చేయండి అని అన్నారు. అందుకు అది పాపం. కాబట్టి ఈనాడు మనము దేంతో నడిపించబడాలి? చూపుతోనా? అంటే చూడడం ద్వారా నడిపించబడతామా, లేకపోతే విశ్వాసం ద్వారా నడిపించబడతామా అనేది మనం చూసుకోవాలి, ప్రతి ఒక్కరం కూడాను. కాబట్టి మనుషులు మేము చూస్తేనే ప్రభు దగ్గరికి వస్తామండి, మాకు అదేదో చూడాలని ఉందండి, మాకు చూపించండి, మీరు చూపించగలరా, ఏదైనా మా ఇంట్లో కార్యం చేయించండి, అప్పుడు మేము దేవుడి దగ్గరికి వస్తాము అని అంటారు కొంతమంది. అమ్మా, అలాగా ఏదో కార్యం చేస్తే వస్తాననడం తప్పమ్మా, విశ్వాసం ఉంచమ్మా, విశ్వాసం ద్వారానే దేవుడి దగ్గర రావాలని చెప్పాలి. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడంటే, 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి, ఏమన్నాడు? 5:6 అండి. వెలుచూపు వలన కాక, అంటే ఏదో మాకు కనబడితే మేము రాలేదు దేవుడి దగ్గరికి, ఏదో చూపిస్తే రాలేదు మేము దేవుని దగ్గరికి. వెలుచూపు వలన కాదు. దేనివల్ల మేము నడుచుకుంటున్నామంటే విశ్వాసం వలననే నడుచుకుంటున్నాం. అంటే క్రైస్తవ జీవితము ఏదో చూస్తే, నాకు దేవుడు ఏదో చూపిస్తే వస్తాను, నేను చూపిస్తే నడుస్తాను అనటము తప్పు. ఆ రోజు వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, మాకు ఏదో ఒకటి చెయ్యి బొమ్మని, మేము మా దేవుణ్ణి చూడాలి. అప్పుడు వాళ్ళు 32:4 అంటున్నారు, ఇదిగో ఇతడే, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నిన్ను నడిపించిన వాడు ఇతడే అని ఆ దూడ బొమ్మ వైపు చూపిస్తున్నారు. యెహోవా దూడ బొమ్మగా అయిపోయాడు, కానీ యెహోవా ఒక బొమ్మ రూపంలో లేడు అక్కడ. యెహోవా ఒక బొమ్మ కాదు, అతను దృశ్యమైన వాడు కాదు, అదృశ్యమైన వాడు. కావున ఈరోజైనా మనము కూడా చూస్తేనే మేము ఇలా చేస్తామని అంటే మనము విశ్వాస జీవితాన్ని కొనసాగించలేము. నమ్మకంతో పరలోకం ఉందని నమ్మి, మృతుల పునరుద్ధానం ఉందని నమ్మి, మేము తిరిగి లేపబడతాం, మరొక రోజున పరలోకంలో కూర్చోబెట్టబడతామని నమ్మి ప్రతి ఒక్కరూ వెంబడించాలి యేసుప్రభు వారిని. అంతే తప్ప ఇంకా ఏదైనా నాకు చూపించండి, నాకు ఇంకా బాగా నమ్మకం కలుగుతుందని అంటే, అలాగా ఆనాడు వారు అలాగే కోరుకున్నారు, నష్టపోయారు. రెండో సంగతి మనం చూస్తున్నాము. మూడవది ఏంటంటే, దేవుడు వారి కొరకు చేసిన వాటిని వారు జ్ఞాపకం ఉంచుకోలేదు, మర్చిపోయారు. కృతజ్ఞత లేనివారు, మతిమరుపు ఉన్నవారు, మర్చిపోయి దిగజారిపోయారు వాళ్ళు. అంటే మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన వాటిని మర్చిపోకూడదండి, అనుదినము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాళ్ళు మర్చిపోయారు, అందుకు పాపం చేశారు. నాలుగోది ఏమిటంటే మోహం. ఒకసారి 32వ అధ్యాయంలోని 6వ వచనం చదివితే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఉదయంనే లేచి సమాధాన బలు అర్పించి తినుటకును త్రాగుటకును కూర్చుండి, అదండి వాళ్ళు చేస్తున్న పని. ఆటకు లేచారు. ఇంకా కిందన 19వ వచనంలో అయితే, అతడు పాలెమునకు సమీపించుగా ఆ దూడను
వారు నాట్యమాడుటను చూచెను. నాట్యమాడుతున్నారు, ఆటలాడుకుంటున్నారు, పురుషులు స్త్రీలు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. మర్చిపోయారు అన్నీ వాళ్ళు. అది దేవుని దగ్గర ఆ సంస్కారం లేదు, కానీ వాళ్ళు ఆ పని చేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు. 23, 24లో వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చెయ్యము, ఐగుప్తులోని మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోషే ఏమైనా మాకు తెలియదనిరి. అప్పుడు ఆయన చేసినట్టుగా ఉంది. మొత్తం మీద వారు నాట్యం ఆడుతున్నారు, మోహంతో ఉన్నారు. అలాంటి వాటితో వారు ఉండటం వలన వారు ఏమయ్యారంటే తప్పు ఆలోచన కలిగి ఉండటం వల్ల నష్టపోయారు. కొత్త నిబంధనలో కూడా కొన్ని సంగతులు చెప్పాడు. రోమీలకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయంలోని ఒక సంగతిని మనం చదివితే 22వ వచనం నుంచి వారు ఎలా ఉన్నారో వాళ్ళు తయారు చేసిన విధానము చెప్తూ ఉన్నాడు. 25వ వచనం చదువుతున్నాను, లేదా 24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడు. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. వాళ్ళు అపవిత్రతకు లోనైపోయారు. అందుకు వారిలో మోహం ఉంది. చివరిగా 5వది ఏంటంటే, కిందన ఎవరు ఉన్నారండి? అహరోను ఉన్నాడు. అహరోను నాయకత్వం బాగులేదు. అహరోను ఎవరు? మోషే అన్నయ్య. ఆయన నాయకత్వం ఎలాగుందంటే, ఆయన ఎలా చెప్పాడు అనుకుంటున్నారు? ఎలాంటి సాకు చెప్పాడంటే ఒకసారి చూడండి. 32వ అధ్యాయము. అంటే ఆయనకి చెప్పడం ఎలా చెప్పాడంటే 32, 21 నుంచి 24 వచనాల్లో అహరోను కిందకి దిగిన వెంటనే మోషే అహరోను గద్దించాడు గట్టిగా. ఏంటి అన్న ఇలా చేసావని అడిగితే అప్పుడు ఆయన ఒక ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పాడు. ఏం సమాధానం చెప్పాడంటే, నేను బంగారం వేశాను, ఎందులోని వేశాను? అగ్నిలో వేశాను, వెంటనే దూడ బయటకు వచ్చిందని చెప్పాడు. ఎవరన్నారు ఆ మాట? అది చాలా తప్పు. అది చాలా తప్పు. అలా ఎలాగొచ్చేస్తుంది దూడ? బంగారం వేసిన వెంటనే దూడ బొమ్మ ఎలాగొచ్చేస్తుంది? రాదు. కానీ అలాంటి సాకు చెప్పాడు. ఎవరికి? మోషేకి చెప్పాడండి ఆ మాట. అప్పుడు అలా చెప్పిన వెంటనే కిందన కూడా ఇంకొక మాట ఉంది, చదవండి 21 నుంచి 24 వరకు. అప్పుడు మోషే రప్పించినట్లు ఏం చేసిరని అడుగుగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపం మండనీయొద్దు. అంటే ఎవరి మీద తోసేస్తున్నాడు చేసిన పాపాన్ని? అంటే ఇక్కడ మనం కూడా ఒక్కొక్కసారి సాకులు చెప్తాం. పాపం ఎందుకు చేశారంటే ఎవరి మీద తోసేస్తాం. అహరోను కూడా అలా తోసేశాడు. అహరోను కూడా తోసేశాడండి. అందుకే మనం ఎప్పుడైనా కూడా అలాంటి సాకులు అనేవి ఒకవేళ చెప్తే మాత్రం దేవుడికి తెలుస్తుంది. అక్కడ అతను కూడా సాకు చెప్తున్నాడు. తర్వాత అన్నాడు, ఇలాగ అంటున్నాడు, వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయమన్నారు. అప్పుడు 24, అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉందో తెమ్మన్నాను, నేను దాన్ని అగ్నిలో వేయగానే ఈ దూడ ఆయను. చూసారండి? కింద 25లో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూస్తున్నాడు, వారి విరోధుల్లో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉన్నాడు. అదండి అహరోను నాయకత్వం. ఎప్పుడు కూడా ఏ కుటుంబంలోనైనా విచ్చలవిడితనానికి ఎవరిని విడిచిపెట్టకూడదు. పాపం జరుగుతుంది అక్కడ. ఏ సంఘంలో కూడా విచ్చలవిడితనం అనేది కనిపించకుండా జాగ్రత్తగా నాయకులు కాపాడుకోవాలి సంఘాన్ని. అహరోను నాయకత్వం మంచిది కాదు కాబట్టి, బాగులేదు కాబట్టి వారు పాపం చేయటానికి అతను కారణమయ్యాడు. ఈ 5 కారణాలు బట్టి వారు ఏం చేశారు? దూడను చేసుకొని వారు నిబంధనను మీరారు. అదండి. కావున ఈ భూమి మీద ఒకవేళ సంఘంలో ఉన్న మనమైనా ఎవరమైనా కానీ సహనంతో అలాంటి గుణాలు లేకుండా మనం చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు వెంటనే ఫలితాలు ఏమైనా వచ్చాయా? పాపం యొక్క ఫలితాలు ఏంటనేది మనం చూసినట్లయితే
ఇక్కడ వెంటనే ఏం జరిగింది? ఈ దూడబొమ్మ చేసిన తర్వాత, వీళ్ళు పాపం చేసిన తర్వాత జరిగిన వాటన్నిటి గురించి మనం చూసినట్లయితే దేవుడు ఎలా స్పందించాడు? దేవుడి స్పందన ఏంటంటే, మొట్టమొదటి స్పందన, నేను వారిని చంపేస్తానన్నాడు, నశింపజేస్తానన్నాడు. అదే ఆయన స్పందన. నేను ఇశ్రాయేల్ ప్రజలందరినీ చంపేస్తానన్నాడు. ఎవరన్నారు ఆ మాట? దేవుడు అన్నారు. అది గమనించండి. ఇశ్రాయేల్ ప్రజలందరినీ చంపేస్తానంటే ఇక్కడ ఒక సంగతి ఏమిటంటే, ఒక మంచి కాపరు ఉన్నాడు ఇక్కడ. ఎవరైనా? మోషే ఉన్నాడు. మోషేకి ఆ విషయం అనగానే మోషే వెంటనే సాష్టాంగ పడిపోయాడు, ప్రార్థన చేశాడు. మంచి కాపరైన ఎవరి కోసమంటే, ఇక్కడ 2 ముఖ్యమైన సంగతులు మనం గమనించాలి. ఏదైనా ఒక ఇంటికి కానీ ఒక సంఘానికి కానీ మంచి కాపర్లు ఉండాలి, నాయకులు మంచివారై ఉండాలి. ఇక్కడ మోషేకి ఒక గొప్ప అవకాశం వచ్చింది. అలాంటి సమయంలోని ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు మోషే. అది ఇందులో చాలా గొప్ప సంగతి ఈ అధ్యాయంలో. ఏంటి అతనికి వచ్చిన గొప్ప అవకాశం అంటే, ఒకటే అన్నాడు దేవుడు, నేను వీళ్ళందరినీ చంపేసి నీ దగ్గర నుంచి మళ్ళా నేను మూల పురుషుడిగా నిన్నుంచి జనాంగాన్ని రప్పిస్తానన్నాడు. అది నువ్వు ఎంపిక చేసుకో అని అన్నాడు. ఒకవేళ మోషే చెడ్డోడైతే అలాగే ఓకే అనేద్దును, కానీ జాగ్రత్తగా ఆలోచించి, తండ్రి అలా వద్దు, అబ్రహాం మూల పురుషుడని నువ్వు మొదటే అనౌన్స్ చేసావు, అబ్రహాం నుంచే ఎవరిని తీసుకొస్తానన్నావు? యేసుప్రభు వారిని తీసుకొస్తానని వాగ్దానం చేసావు కదా, మళ్ళా నన్ను మూల పురుషుని చేస్తానంటే నేను ఆ ఎంపిక నేను ఒప్పుకోనని. ఎంతో కఠినమైన ఎంపిక అది. అలాంటి సమయంలో ఒక మంచి కాపరిగా అతను కనబడుతున్నాడు. అతడు ఎంపిక చేసుకోలేదు, నా దగ్గర నుంచి వద్దని చెప్పాడు. ఆయనకు అవకాశం వచ్చింది. ఇంతకుముందు కూడా ఆయనకి ఒక అవకాశం వచ్చింది. ఏదంటే, నువ్వు ఐగుప్తుకు రాజుగా ఉంటావా, లేకపోతే ఆ ప్రజలతో వెళ్ళిపోతావంటే, అప్పుడు కూడా ఎలాంటి ఎంపిక చేసుకున్నాడంటే, నాకు ఈ ధనం కంటే, ఈ భోగం కంటే, ఈ పాపం కంటే నాకు దేవుని ప్రజలతో ఉండటమే ఇష్టమని వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఎంపిక. ఇక్కడ మరొక ఎంపిక ఏంటంటే, దేవుడు అన్నాడు, వారందరినీ నాశనం చేసేసి నిన్ను ఒక గొప్ప జనాంగంగా చేస్తానంటే నాకు ఆశ అయితే లేదు, నన్ను మాత్రం అలా చేయొద్దు అన్నాడు. అది మోషే చేసిన గొప్ప ఎంపిక ఈ అధ్యాయంలో మనం చూస్తాము. ఎందుకు అంటే, ఒకసారి చూడండి, ఎవరు విజయం పొందాలని మనం కోరుకోవాలంటే, నా పని ద్వారా దేవుడు విజయం పొందాలి, దేవుడికే విజయం రావాలి. యుద్ధము యెహోవాదని దావీదు అన్నట్టుగానే మనం ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఈ పనిలోని నన్ను మెచ్చుకోవడం కాదు, నేను నమ్ముకున్న దేవుణ్ణి మెచ్చుకోవాలనుకోవాలి. ఎవరు చేసినా కూడా, ఒక పెళ్లి చేసినా, ఒక కార్యక్రమం నడిపించినా, ఒక సంఘంలో ఏది జరిగినా కూడా ఆ సంఘము ద్వారా దేవుడికి విజయం రావాలి. విజయం సాధించినప్పుడు క్రీడాకారులు వెళ్తారండి ఆట ఆడడానికి. క్రీడాకారులు వెళ్ళి వచ్చినప్పుడు దేశానికి పేరు తీసుకురావడానికి వెళ్తారు వాళ్ళు వెళ్ళి ఎవరి తరపున ఆడుతారా? క్రీడాకారులు అందరూ కూడాను భారతదేశం తరపున, ఆంధ్రప్రదేశ్ తరపున ఆడుతారు. అలాగే మనం కూడా ఏ పని చేసినా ఎవరి తరపుగా ఆడాలి ఆ పని, ఎవరి తరపుగా చేయాలి ఆ పని అంటే దేవుని తరపుగా చేయాలి. మోషే అలాంటి గొప్ప నాయకుడు, అలాంటి గొప్ప కాపరిగా మనకు కనబడతాడు. 32వ అధ్యాయము 10వ వచనం చదవండి, ఏమనుందో. 32:10, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో దేవుడు చెప్పాను. దేవుడు చెప్పిన దానికి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే, వద్దు ప్రభువా, నన్ను అలా చేయొద్దు, నువ్వు నేను ఇది ఎంచుకోను ఆయన అనేసి అతనితో చెప్పడం. అంతేకాకుండా మోషే వారి కోసం ప్రార్థించాడు. 11వ వచనం నుంచి 13వ వచనం వరకు ప్రార్థన చేశాడండి మోషే. 32వ అధ్యాయం 11 నుంచి 13 వరకు ఒక మంచి కాపరి ప్రార్థన చేస్తాడు. మంచి కాపరి ఏం చేస్తాడంటే, గొర్రెల కోసం చింత కలిగి ఉంటాడు. మంచి కాపరి ఏం చేస్తాడంటే, వారి ఆత్మీయ క్షేమం కొరకు, సంక్షేమం కొరకు ఆలోచిస్తాడు. మోషే అలాగా ఆలోచించాడు. లేకపోతే ఆ రోజే ఇశ్రాయేల్ జనాంగం అందరూ ఏమవుతారు? ఒకవేళ మోషే కానీ అలా కోరుకోకపోతే ఇశ్రాయేల్ జనాంగం అందరూ ఏమవుతారమ్మా? ఆ రోజే కాల్చివేయబడతారు, అందరూ చనిపోతారు ఆ రోజు. దేవుడు మోషేని అడ్డు తప్పుకోమన్నాడు.
మోషే అడ్డంగా నిలబడ్డాడు ఇశ్రాయేలు జనాంగం కోసం. ఈ రోజైనా నువ్వు ఒక కుటుంబ నాయకుడు అయితే నీ కుటుంబంలో ఉన్న వారందరి కోసం నువ్వు అడ్డంగా నిలబడి దేవుడి దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నువ్వు ఒకవేళ సంఘంలో నాయకత్వం వహిస్తే సంఘంలో ఉన్న వారందరి కొరకు మధ్యగా నిలబడి ప్రార్థన చేసి వారిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క అధ్యాయంలోని ఇశ్రాయేలు ప్రజలను కాపాడింది ఎవరండి? దేవుడు దయే. కానీ మోషే ప్రార్థన చేయకపోయి ఉంటే, మోషే దేవుడి దగ్గర మొరపెట్టకపోయి ఉంటే, వారి యొక్క క్షేమం కొరకు కోరుకోకపోయి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం తీసుకొస్తాడు? శిక్ష తీసుకొస్తాడు. 14వ వచనం చదవండి ఒకసారి. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడ్డాడు. ఎవరు సంతాపడ్డారు? దేవుడు. అదండి ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాలి. దేవుడు మార్పు చెందినవాడు, మనసు మార్చుకోలేనివాడు. కానీ దేవుడు ఈ సందర్భంలో సంతాపం ఎలా పడుతున్నాడు, అతను ఎందుకు మనసు మార్చుకున్నాడు అనే సంగతిని ఒకసారి ఆలోచన చేస్తే, ప్రియమైన వారలారా, ఈ విషయాన్ని కొద్దిసేపు మనం ఆలోచిద్దాము. యెహోవా ఆయన మనస్సును మార్చాడు, మనసును మార్చుకున్నాడు. అలా మార్చుకుంటాడా దేవుడు? ఎప్పుడైనా మార్చుకుంటాడంటే, ఇక్కడ ఒక సంగతి ఏమిటంటే, మనం గనుక ఎప్పుడైనా దేవుణ్ణి విసుగు చెందకుండా బ్రతిమాలుకుంటే ఆయన మనసు మార్చుకుంటాడు. అది మనం చూస్తాం. అంటే అందుకే యేసుప్రభువు వారు కూడా కొత్త నిబంధనలో ఒక ఉపమానం చెప్పారు. ఒక అన్యాయస్తుడి న్యాయాధిపతి దగ్గరికి ఒక ఆమె వెళ్ళింది. ఎవరామె? విధవరాలు. ఎన్నిసార్లు వెళ్ళింది? మాటికి వెళ్ళింది. మాటికి వెళ్తే అన్యాయస్తుడి న్యాయాధిపతి ఏం చేశాడు? ఆమెకి న్యాయం తీర్చాడు. ఎందుకు చెప్పాడో తెలుసా ఉపమానము? ప్రార్థన ఎక్కువగా మనం చేయాలని, విసుగకుండా చేయాలని. అలాగే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు బ్రతిమాలుకుంటూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళకి సహాయం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఇక్కడ కూడా మోషే బ్రతిమాలుకున్నాడు దేవుడి దగ్గర. అందుకే ఇప్పుడు ఎవరికి సహాయం చేస్తున్నాడు? ఆయన మనస్సును మార్చుకున్నాడు. అంటే మన విజ్ఞాపనను అంగీకరించినట్లుగా మాటికి మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనస్సును మార్చుకునే అవకాశం ఉంది. రెండో సంగతి, ఒకవేళ ఎప్పుడైనా దేవుడు మనస్సు మార్చుకోవాలంటే రెండోది ఇంకో కారణం ఉంది. అదేమిటంటే, రెండోది మనము పశ్చాత్తాపడి నాయన ఇక్కడి నుంచి అది నేను చేయనంటే మనకి కీడు చేయకుండా ఉంటాడు. అదండి, కీడు చేయకుండా ఉంటాడు తప్పకుండా. నేను రాజుల గ్రంథం చదువుతునేటప్పుడు మనకి బాగా తెలిసిన ఒక చెడ్డ రాజు ఎవరు? ఇశ్రాయేల్లో చెడ్డ రాజు ఎవరండి అందరికన్నాను? ఆహాబే కదా. ఆహాబే. ఒకసారి చూడండి, ఆహాబే. ఏమండి, ఆహాబు కన్నా చెడ్డరాజు ఎవరున్నారండి బైబిల్లోని? ఎవరు లేరు కదా. ఆహాబు అంత చెడ్డరాజు అయి ఉండి ఒకసారి చూడండి, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలోని ఆహాబు కూడా అనేటండి ప్రార్థన చేసేటట్టు ఉపవాసం ఉండి 26వ వచనం. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచారీతిగా విగ్రహములు పెట్టుకొని అతడు బహు ఏయముగా ప్రవర్తించును. అమ్మ 304వ పేజీ అమ్మ. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రాలు చింపుకొని గోనిపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనిపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు అనుభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పిస్తాను. చూసారండి ఎంత దయామయుడు దేవుడు. అంత చెడ్డరాజయ్యుండి కొద్దిగా మనసు తిప్పుకొని భయపడిపోయి వినయంతో దేవుడి సన్నిధిలో కూర్చుంటే అతన్ని కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించాడండి. మరి నినేవే పట్టణస్థులు ఏమయ్యారు? అందరూ రక్షించబడలేదా? వాళ్ళు ఏం చేశారు? యోనా గ్రంథం తీయండి ఒకసారి. అంటే దేవుడి దగ్గర దేవుడు మనస్సు మారాలి అంటే యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏమనుందో. 10వ వచనం. ఈ నినేవే వారు ఏం చేశారు? చెడు నడతలను మానుకోవాలి. మానుకొనగా చూచి
చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేశాడు. ఇప్పుడు చెప్పండి, అంటే ఒక వ్యక్తి పాపాన్ని క్షమించడానికి ఏం చేయాలి? తప్పిదాన్ని క్షమించడానికి ఒకటి, బాగా దేవుడి దగ్గర బ్రతిమాలుకునే ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపన చేయాలి, క్షమాపణ దొరుకుతుంది. రెండోది ఏమిటంటే ఒకవేళ మనం గనుక ఏదైతే పాపం చేస్తున్నామో ఆ పాపాన్ని ఒకవేళ మానేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే అతను చూచి మన జీవితంలో మనకు రావాల్సిన నష్టాన్ని చేయకుండా ఆయన అడ్డుపడతాడు. అది రెండోదండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇశ్రాయేలు పాపం చేశారు, ఇశ్రాయేలు అందరూ చనిపోవాలి. కానీ ఇశ్రాయేలు అందరూ చనిపోకుండా ఎవరు అడ్డుపడ్డారు అంటే మోషే ఒక మంచి కాపరి అడ్డుపడ్డాడు. అది దేవుడు మనసు మార్చుకున్నాడు. అప్పుడు మోషే అన్నాడు ఒక మాట, ఏమన్నాడంటే నా మీద వెయ్యి నాయనా ఆ పాప మీద అని అడిగాడు. కానీ దేవుడు అన్నాడు, ఎవరు తప్పు చేస్తే పాపం ఎవరికి వెళ్తుంది? వారికే వెళ్తుంది. అందులో కొంతమంది నాయకులు చంపేశారు. వారిని మోషే కూడా దీవించాడు. చివరికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే కొంతమందిని లేవీయులు ఏం చేశారంటే కిందకు వచ్చిన తర్వాత మోషే అన్నాడు, ఇగో నా పక్షంగా ఎవరు ఉంటారు రండి, నా పక్షంగా అంటే దేవుని పక్షంగా నా పక్షంగా ఉంటున్నవారు రండి అంటే వచ్చాడు కొంతమంది లేవీయులు. ఆ లేవీయులందరూ పాలెమంతా తిరిగి ఎవరైతే ఈ పాపం చేయటంలో ప్రేరేపణ చేశారో నాయకులు వాళ్ళందరినీ కూడా చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. అదండి, అందరి మీదకి రాకుండా కొంతమంది మీదకే, ప్రేరేపణ చేసిన వారి మీదకే ఆ తప్పిదం అనేది వచ్చింది. తర్వాత మరొక సంగతి చెప్పమంటారా? ఇది అలాగ అయిపోయిన తర్వాత ఈ పాపం ఎంతవరకు వెళ్ళిందంటే మనకి రాజ్యం రెండు ముక్కలు అయిపోయిన తర్వాత ఇదే దూడ బొమ్మలు ఎవరు పెట్టించారు? ఏంటి ఆ బొమ్మలు పెట్టించడం వల్లే ఇశ్రాయేలు 10 గోత్రాలు పూర్తిగా నాశనం అయిపోయాయి. ఆ తర్వాత అది వదలలేదు ఆ జాడ్యం. తర్వాత దేవుడు ఏం చేశాడంటే రెహబాము కాలంలో రాజ్యాన్ని ఏం చేశాడు? 2 భాగాలు చేశాడు కదా. ఉత్తర భాగము ఇశ్రాయేల్ రాజ్యం, దక్షిణ భాగము యోధా రాజ్యం. దక్షిణ భాగంలో 2 గోత్రాలు ఉంచాడు. ఎవరెవరు వారి గోత్రాలు అంటే ఒకటి బెన్యామీను, రెండోది యోధా. మిగతా 10 గోత్రాలు ఎవరికి ఇచ్చాడంటే యెరోబాము చేతిలో పెట్టాడు దేవుడు. ఆ యెరోబాము ఏం చేశాడంటే మీరు యెరూషలేం వెళ్ళకండి, యెహోవాది అక్కడ ఏం దేవాలయంకి వెళ్ళొద్దు ఎవరును, నేనే మీకు దగ్గరగా ఒక మంచి విగ్రహాన్ని పెడతానని, యెహోవాని పెడతానని ఈ బొమ్మల్ని 2 బొమ్మలు చేసి అది ఎక్కడెక్కడ పెట్టాడంటే ఒకటి దానిలో పెట్టాడు, ఒకటి బేతేల్లో పెట్టించాడు. అలా పెట్టించటం వల్ల తర్వాత ఇశ్రాయేల్ సామ్రాజ్యం అంతా పూర్తిగా 10 గోత్రాలకు కనుమరుగైపోయారు. ఎప్పుడు కూడా పాపం మనం చేసేస్తాం, కానీ తర్వాత దానికి వచ్చే పర్యవసానం మాత్రం ప్రమాదకరంగా ఉంటుంది. మనం దేన్నైనా ఒక దాన్ని ఇంప్లిమెంట్ చేసామనుకోండి, తప్పైనా ఒప్పు అయితే కొద్ది రోజులు పోయిన తర్వాత మంచి రిజల్ట్ వస్తుంది, తప్పైనా కూడా కొన్ని రోజులు పోయిన తర్వాత దాని రిజల్ట్ కనబడుతుంది. అలాగా తర్వాత తరంలోని యెరోబాము చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు 10 గోత్రాల వారు చనిపోయారు, తీసివేయబడ్డారు. కావున విగ్రహారాధన దేవుడు ఒప్పుకోడు. విగ్రహారాధన చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు అసలు. విగ్రహారాధన గురించి ఒక మాట చదివి మనం ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూడండి, ఏమన్నాడు? 5:21, చిన్నపిల్లలారా జాగ్రత్తగా ఉండండి. ఎవరు జాగ్రత్తగా? ఇది కొత్త నిబంధన బోధ. మన పిల్లల్ని ఎక్కడైనా ఏదైనా విగ్రహానికి దగ్గరికి తీసుకొని వెళ్ళటం కానీ ఇలాంటివి ఏవీ చేయకుండా, విగ్రహారాధన అంటే మనల్ని ఆరాధనకు పాత్రులైన దేవుడికి మధ్య ఎటువంటిది మధ్యలోకి రాకుండా మనం చూడాలి. అలా చూసి మనం దేవుణ్ణి పూజించి ఆరాధించాలి. కాబట్టి ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు నష్టపోయారు. లేవీయులు చాలామందిని చంపేశారు. తర్వాత కాలక్రమేణా మనం చూసినట్లయితే ఎంతో నష్టం వారికి వాటిల్లింది. మనం ఈరోజు నేర్చుకున్నది ఏమిటంటే ఇశ్రాయేలు నిబంధన మీరటం ఎలా మీరారు, అసలు ఎవరు చేశారు ఈ పాపాన్ని, ఎక్కడ చేశారు ఈ పాపాన్ని, ఎప్పుడు చేశారు ఈ పాపాన్ని మనం చూసుకోవాలి. క్రొత్త నిబంధనలో కూడా అదే చెప్తున్నాడండి. హెబ్రీ పత్రికలోని ఒక మాట ఏంటంటే ఎవరైనా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మళ్ళా పాపం చేస్తే వారిని నూతనపరచటం అసాధ్యమా? సాధ్యమండి.
5:6లో చెప్పాడు. 6:5:5:6లో దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము అని అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. ఎంతో జాగ్రత్త పడవలసిన వారమే మనం ఉన్నాం. ఎంతవరకు ఓపికగా మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం.